అక్కడికి తిలక్ వర్మ ఇప్పుడు వచ్చాడు. తన కోచ్ సలాం బాషా తో పాటు తను క్రికెట్ అకాడమీకి చేరుకున్నారు తిలక్ వర్మ. ప్రస్తుతం ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది. తిలక్ వర్మను చూడడానికి చాలా మంది ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ అకాడమీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. సో ప్రస్తుతం తిలక్ వర్మను చూసేందుకు ఇక్కడ నుంచి ఎక్కువ ఎత్తున వచ్చారు. కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో ప్రస్తుతం తిలక్ వర్మ ఇక్కడికి వచ్చారు. స్టూడెంట్స్ అందరికీ అభివాదం చేస్తా ఉన్నారు. అయితే ఒక్కసారి మనం చూసాం, ఆల్మోస్ట్ ఓటమి అంచుల దాకా వెళ్లినటువంటి టీమిండియాను తిలక్ వర్మ ఒంటరి పోరాటంతో గెలిపించాడు. ఒకవైపు వెంటనే వికెట్స్ పడుతున్నా కూడా తను మాత్రమే క్రీజ్ లో ఉండి మంచి పార్ట్నర్షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. అటు శివం దుబే గాని సంజు శాంసన్ ఇద్దరితో కలిసి మంచి పార్ట్నర్షిప్ మెయింటైన్ చేస్తూ టీమిండియాను ఫైనల్ గెలిపించాడు. సో ప్రస్తుతం తిలక్ వర్మ తను ఎక్కడైతే శిక్షణ పొందాడో ఆ క్రికెట్ అకాడమీకి చేరుకున్నారు. ప్రస్తుతం గ్రౌండ్ లో పెడదాం